రేవంత్ ప్రత్యర్థులందరికీ వార్నింగ్ ఇచ్చినట్టే. దేశం మొత్తం మీద శుక్రవారం ప్రతిష్టాత్మకంగా 2 చోట్ల 2 రాష్ట్రాల్లో 2 రకాల ఎన్నికలు జరిగాయి. అందులో బీహార్లో జరిగింది మొత్తం రాష్ట్రానికి సంబంధించి అయితే, ఇటు తెలంగాణలో ఒక చిన్న ఉప ఎన్నిక. ఇక ఏది ఏమైనా అది జాతీయ పార్టీల మధ్య జరిగిన ఒక చిన్న యుద్ధంగా మాత్రం చూడవచ్చు. ముఖ్యంగా అటు కాంగ్రెస్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి కారణంగా మరోసారి తానేంటో తెలంగాణ మొత్తం మీద నిరూపించుకున్నారు. ఇటు బీహార్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ తానెంత అనేది నిరూపించుకొని ముందుకు వెళ్తుంది. ఈ రెండు ఒకే విధంగా చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, అటు రేవంత్ రెడ్డి నాయకత్వం అక్కడ అంత బలంగా ఉంది, ఇటు బీజేపీ నాయకత్వం దేశం మొత్తం మీద బలంగా ఉంది. మొదట బీహార్ చూస్తే ఆ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అధికార దిశగా పయనిస్తుంది. నిజంగా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ విజయం బీజేపీ కూటమికి ఇది మంచి బూస్ట్ ఇచ్చినట్లే. త్వరలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లోనూ పాజిటివ్ వేవ్తో వెళ్లాలంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అలయన్స్ గెలవడం ముఖ్యం. అది సాధించినట్లయింది. ఏకపక్షంగా బీహార్ ఓటర్లు బీజేపీ కూటమికి పట్టం కట్టారు. అందుకే 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బీహార్ అసెంబ్లీలో దాదాపు 200 అసెంబ్లీ స్థానాలకు దగ్గరగా బీజేపీ కూటమి వెళ్లడం అంటే వన్ సైడ్ అనే చెప్పాలి. అందుకే ఇది వన్ సైడ్ వారని స్పష్టంగా చెప్పాలి. నిజానికి బీహార్లో మోదీ, నితీష్ కుమార్ అంటే నమో కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది.